శంకరం దారి వెంట కనిపించిన చిన్న చిన్న కర్రముక్కలు ఏరుకుంటూ ఉండగా కొంత దూరంలో కమ్మటి కూర వాసన రావడంతో వెంటనే అక్కడికి వెళ్లిపోతాడు. శైలజమ్మ, నీ చేతి వంట వాసన ఊరంతా వస్తోంది. వాసనకే నోట్లో నీళ్లూరుతున్నాయి. అయ్యో అన్నయ్య, అది వంట వాసన కాదు, ఇంట్లో దోమలు ఎక్కువున్నాయని దోమలకు పొగ పెట్టాను. అది నీకు కూర వాసనలా అనిపిస్తున్నట్టుంది. అయ్యో, అదేంటమ్మా, అంత కమ్మగా వాసనొస్తూ ఉంటే దోమల పొగ అంటావేంటమ్మా అంటూ శంకరం ఇంట్లోకి వెళ్తుంటే శైలజ మొహం మీదే తలుపు వేసి తలుపు లోపల నుంచి మాట్లాడుతూ ఇలా అంటుంది. అన్నయ్య, పాడుదోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఒకటే నస అని తలుపు లోపల నుంచే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వస్తున్న రామయ్య ఇదంతా గమనిస్తాడు. ఒరే శంకరం, ఇంట్లో నుంచి వచ్చేది కమ్మటి గుత్తి వంకాయ కూర వాసన అని తెలుస్తున్నా శైలజ అది దోమల పొగ అంటూ అబద్ధం చెప్పి నీ మొహం మీదే తలుపేసినా నీకర్థం కావడం లేదారా? నిన్నింట్లోకి రానివ్వడం ఇష్టం లేదని. అయినా ఎన్ని రోజులురా ఇలా పక్కింటి వాళ్ళ ఇంట్లో తిండి తింటూ ఉంటావు? నీ పిసినారితనానికి ఎవరూ నీతో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు తెలుసా? ఊరందరి నోట నీ మాటే నువ్వు ఎంత పిసినారోడివో అని ఒక్కొక్కరు ఒక్కొక్క కథగా చెప్పుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం రచ్చబండ దగ్గర నలుగురు నవ్వుకోవడానికి, హాస్యం చేసుకోవడానికి ఏదైనా విషయం రావాలంటే నీ గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా? అంతమంది మాట్లాడుకుంటున్నారంటే నేనేదో గొప్ప పని చేసినట్టే కదా. అయినా సరే వాళ్ళు నా పిసినారితనాన్ని గురించి మాట్లాడుతున్నారు కదా. నా దానగుణం నేను వాళ్లకు చూపిస్తాను. ఇంకొక వారం రోజుల్లో నా పుట్టినరోజుంది. అప్పుడు ఊరందరికీ విందు భోజనంతో పాటు వినోదం కూడా ఏర్పాటు చేస్తాను. నువ్వొక పని చెయ్యి, నేను నా పుట్టినరోజు నాడు అందరికీ విందు ఏర్పాట్లు చేస్తున్నానన్న విషయం ఊరందరికీ తెలిసేలా చెప్పు. సరే, అలాగే చెప్తాను అని రామయ్య వెళ్లి శంకరం చెప్పిన విషయాన్ని ఊరి పెద్ద అయిన రాఘవయ్యకి చెప్తాడు. ఏంటి, ఇదంతా నిజమేనా? వినడానికే కాస్త వింతగా ఉందే. సరే, ఈ విషయం నిజంగా శంకరం చెప్పాడా? సరే, సాయంత్రం ఒకసారి రచ్చబండ దగ్గరికి రమ్మని కబురు పెట్టు అని అంటాడు ఊరి పెద్ద. ఊరి పెద్ద చెప్పినట్టుగానే రామయ్య శంకరానికి చెబుతాడు. సాయంత్రానికి ఊరందరూ రచ్చబండ దగ్గర సమావేశమవుతారు. శంకరం, రామయ్య నీ గురించి ఏదేదో చెప్తున్నాడు. మాకది వినడానికి కాస్త అయోమయంగా ఉంది. అదంతా నిజమేనా? అవునయ్యా, అదంతా నిజమే. నేను మీ అందరికీ నా పుట్టినరోజు సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా రావాలి. ఇంకా వారం రోజులే ఉంది కదా. నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను. వెళ్ళొస్తాను అని చెప్పి శంకరం అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తరువాత రామయ్య హడావుడిగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అది చూసిన ఊరి ప్రజలు శంకరం నిజంగానే విందు ఏర్పాట్లు చేస్తున్నాడని అనుకుంటారు. కాని శంకరం మాత్రం తన ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టుకుని, పిచ్చి జనాలు, నిజంగానే నేను విందు ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నారు. నేను వేసిన పన్నాగం వీళ్ళకింకా అర్థం కానట్టుగా ఉంది. నేనేదో ఒకటి చేసి నా పుట్టినరోజు నాడు నాకు విపరీతంగా జ్వరం వచ్చేలా చేసుకుంటాను. దాంతో విందు ఏర్పాటు చేయలేకపోయాను అని చెప్తే పిచ్చి జనాలు నిజంగానే అనుకుని నమ్మేస్తారు. అదంతా సరేలే కాని ఇంతకీ జ్వరం ఎలా తెచ్చుకోవాలి అర్థం కావడం లేదే అని ఆలోచిస్తుండగా శంకరం ఇంటి పక్కనే ఉన్న సోమమ్మ శంకరం ఇంటి తలుపు కొడుతుంది. ఏంటి సోమక్క, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పనా? అదేం లేదు శంకరం, నువ్వు ఊరందరికీ భోజనాలు పెడతానని చెప్పావంట కదా. ఆ వంటలు చేయడానికి చాలా కట్టెలు అవసరం అవుతాయి కదా. నేను అడవికి కట్టెల కోసమే వెళ్తున్నాను. నువ్వు వస్తే నీ పని అయినట్టుగా ఉంటుంది, అలాగే నాకు తోడుగా కూడా ఉంటుంది కదా అని పిలిచాను. వస్తావు కదా? సరే, వస్తాను పద అని సోమమ్మతో పాటు అడవికి వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఎండిపోయి ఉన్న చెట్లని వెతుక్కుని కొడుతూ ఉంటారు. అంతలో కొంత దూరంలో ఒక చెట్టును చూసి శంకరం అటుగా వెళ్తూ ఉండడం సోమమ్మ గమనించి, ఏంటి శంకరం, ఆ చెట్టు వైపు వెళ్తున్నావు? ఆ చెట్టు గురించి నీకు తెలియదా? ఆ చెట్టు ఆకులను తింటే 1-2 రోజుల పాటు విపరీతమైన జ్వరం వస్తుంది. జాగ్రత్త. అమ్మ, దేవుడు నాకు ఈ చెట్టు రూపంలో దారి చూపించాడన్నమాట. నా బతకానికి ఇదే సరైన దారి అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో సోమమ్మ పలకరిస్తూ, ఏంటి శంకరం, అంతలా ఆలోచిస్తున్నావు? అదా, ఏమి లేదు, వస్తున్నాను అని మళ్లీ కట్టెలు కొడుతూ ఉంటాడు. అలా సోమమ్మ కాస్త దూరంగా ఉన్న సమయం చూసి ఆ చెట్టు ఆకులని కొన్నింటిని చకచకా తెంపుకొని జేబులో పెట్టుకుంటాడు. తర్వాత ఏమీ తెలియనట్టు సోమమ్మతో కలిసి ఇంటికి వెళ్లిపోతాడు.
కాసేపటికి శంకరం తన దగ్గర ఉన్న ఆకులని తీసి తినేస్తాడు. తినేసి తనకి జ్వరం రావడం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. సాయంత్రానికి శంకరానికి నెమ్మదిగా జ్వరం రావడం మొదలవుతుంది. తరువాత రోజు శంకరం ఎవరికీ కనిపించకపోవడంతో అందరూ కాస్త కంగారు పడతారు. ఏమయ్యా రామయ్యా, ఈ శంకరం నిజంగానే భోజనాలు పెడతాడా లేదా గొప్పలకు పోయి అలా చెప్పి సరిగ్గా భోజనాలు పెట్టే రోజు రాగానే ఊరి నుంచి పారిపోడు కదా? అయ్యో, అలా ఏమి లేదులే, నేను కలిసొస్తానులే వాణ్ణి అని చెప్పి శంకరం ఇంటికి ప్రయాణమవుతాడు రామయ్య. ఇంటికి వెళ్లేసరికి శంకరం జ్వరంతో పడుకొని ఉండడం చూసి రామయ్య కంగారు పడతాడు. ఏంట్రా ఇలా సుస్తయ్యావు, ఏమైందిరా నీకు? ఏంటోరా రామయ్య, ఈ పాడు జ్వరం తగులుకుంది నాకు. అసలు కాస్త కూడా ఒంట్లో ఓపిక లేకుండా పోయింది. ఏ పని చేద్దామన్నా కూడా అస్సలు చేత కావడం లేదు. అయ్యో, ఇలాగైతే ఎలారా? పద, వెంటనే మన ఊరి వైద్యుడి దగ్గరికి వెళ్దాం పద అని శంకరాన్ని రామయ్య బలవంతంగా తీసుకుని వెళ్తాడు. ఊరి వైద్యుడు చాలాసేపు శంకరాన్ని పరిశీలించి పట్నం ఆసుపత్రికి తీసుకుని వెళ్లమని చెప్తాడు. ఆ నోటా ఈ నోటా శంకరానికి జ్వరం వచ్చిన విషయం ఊరందరికీ తెలుస్తుంది. వెంటనే అందరూ కలిసి శంకరాన్ని పట్నంలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఏవేవో మందులిస్తారు. వాటన్నింటికీ డబ్బులు ఇవ్వమని ఆ వైద్యులు అడగ్గా ఊరందరూ శంకరాన్ని చూస్తారు. ఇదేంటి, వీళ్ళందరూ ఇలా నన్ను చూస్తున్నారు? అంటే ఇప్పుడు డబ్బులు నేనివ్వాలా ఏంటి అని ఆలోచిస్తుండగా వైద్యుడు శంకరాన్ని నిలదీసి అడగ్గా శంకరం ఇంటికి వెళ్లి తీసుకొస్తానని చెప్పి చేసేదేమి లేక అయిష్టంగానే తాను దాచుకున్న డబ్బులని తీసుకొనొస్తాడు. నీ ఖర్చులకి ఈ డబ్బులు సరిపోలేదు శంకరం. కాని నీ పరిస్థితి చూసి కాస్త నాకే బాధగా అనిపిస్తోంది. నీ పుట్టినరోజు నాడే ఇంత దారుణంగా జ్వరంతో బాధపడ్డం బాధాకరమైన విషయం. అందుకే డబ్బులు కాస్త తక్కువనా సర్దుకుంటున్నాను అని చెప్తాడు ఆ వైద్యుడు. శంకరం తాను తిని తినక కడుపు మార్చుకుని మరీ తన పిసినారితనానికి ప్రతిరూపంగా దాచుకున్న డబ్బులన్నీ కొని తెచ్చుకున్న జ్వరానికి పెట్టడం ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది శంకరానికి. ఇంటికి వెళ్లిన తర్వాత శంకరం తన గల్లాపెట్టెను చూసుకుంటూ అందులో తాను దాచుకున్న డబ్బంతా వైద్యానికి పెట్టడం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అదంతా చూసిన ఊరి ప్రజలు అతను తన పుట్టినరోజు నాడు అందరికీ భోజనాలు పెడతానన్న మాటని నిలబెట్టుకోలేనందుకు బాధపడుతున్నాడని అనుకుంటారు. అయ్యో శంకరం, అలా బాధపడకు. నీ సమస్య మాకు అర్థమవుతుంది. ఆరోగ్యం పాడైతే ఎవరేం చేస్తారు చెప్పు. నువ్వేమీ బాధపడకు. నువ్వు అనుకున్నట్టుగానే ఊరందరికీ భోజనాలు పెట్టొచ్చు. నీ పుట్టినరోజు నాడే పెట్టాలని ఏముంది చెప్పు. పండుగ అంటే దేవుడికి ఇష్టమైన రోజే కదా. అందుకే ఆ రోజు నువ్వు అనుకున్నట్టుగానే అందరికీ భోజనాలు పెడదువు గానీలే. అంతే కదా మిత్రులారా, ఏమంటారు? అవును, ఇందులో అనుకోవడానికి ఏముందయ్యా. ఆయన ఎంత ఆశగా అందరికీ భోజనాలు పెట్టాలని అనుకున్నాడు చెప్పండి. ఇంకొక వారంలో పండగ ఉంది కదా, ఆ రోజు ఈసారి అనుకున్న దానికంటే గొప్పగా భోజనాలు పెట్టిస్తాడు. అంతే కదా? అమ్మ దేవుడా, ఏంటి మళ్ళీ భోజనాలా అని గల్లాపెట్టె చూసుకుని కుప్పకూలిపోతాడు. శంకరానికి ఏమో అయింది, రండి రండి ఆస్పత్రికి తీసుకుని వెళ్దాం అని అనగానే వెంటనే శంకరం లేచి నించుని, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. జ్వరానికి గల్లాపెట్టె ఖాళీ అయిందంటే నాకు జీవితంలో ఇంకెప్పుడూ జ్వరం రాదు, అస్సలు రాదు. ఒకవేళ వచ్చినా అది ఆస్పత్రి దాకా వెళ్లేదే లేదు. ఈ విషయంలో నేను తగ్గేదే లేదు. ప్రజలారా, విన్నారు కదా, పండుగ నాడు భోజనాలు పెట్టించడంలో శంకరం తగ్గేదే లేదంట. ఇక పదండి, కాసేపు అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి అని ప్రజలందరినీ తీసుకుని వెళ్లిపోతాడు ఊరి పెద్ద. శంకరానికి ఏం చెయ్యాలో పాలుపోక అయోమయంలో పడిపోతాడు. నాన్న పులివొచ్చే. ఇశ్వాపురం అనే గ్రామంలో కృష్ణ అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు చాలా ఆకతాయి. ఒకరోజు అతడు ఊరిలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా తన తండ్రి వెంకయ్య కృష్ణని చూస్తాడు. ఒరే కిష్టయ్య, నువ్వేంట్రా బడికి పోకుండా ఇక్కడ ఆటలాడుతున్నావు? నాన్నా, నీకు చెప్పలేదు కదా, ఉదయం నేను బడికి పోదామని వచ్చాను. కాకపోతే మా బడి పంతులు ఉదయం బడికొస్తుంటే మా ఊరి వంతెన దాటుతుండగా కాలు జారి నదిలో పడిపోయాడట. ఎవరైనా కాపాడారో లేదో తెలీదు. పంతులకి అలా జరిగిందని బడికి సెలవిచ్చారు. అందుకే ఇక్కడ ఆడుకుంటున్నాము అని కృష్ణ చెప్తుండగా ఒక వ్యక్తి అటువైపుగా వస్తాడు. అతని చూసి పిల్లలందరూ పారిపోతారు. అయ్యా, మీరు వంతెన మీద కాలు జారి నదిలో పడిపోయారంట. ఇప్పుడు బాగానే ఉన్నారా? మీ పుత్రరత్నమే చెప్పాడా? అవునయ్యా, మావాడే చెప్పాడు. వంతెన లేదు, గాడిద గుడ్డూ లేదు.
వాడు బడికి రాకపోవడం కాకుండా తన తోటి విద్యార్థులకు కూడా ఏదో ఒక మాటలు చెప్పి ఊరి మీద పడి ఆటలాడుతున్నారు. సాయంత్రానికల్లా మళ్ళీ ఇళ్లకొస్తున్నారు. ఇదంతా మీవాడే చేస్తున్నాడని తెలుసుకొని మీకు చెబుదామని నేనొచ్చాను. ఇలా పిల్లలని అదుపులో పెట్టుకొని తల్లిదండ్రులు ఎందుకయ్యా? మీవాడు ఒకడే చెడిపోతే మాకేం బాధలేదు, బడుద్దాయని వదిలేస్తాం. కాని మిగతా పిల్లల్ని కూడా చెడగొడుతున్నాడు. మీరు అదుపు చేయగలిగితే బడికి పంపించండి, లేదంటే చదువు మానిపించి ఇంట్లోనే ఉంచుకొని అచ్చోసిన ఆంబోతులా పెంచండి అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు పంతులు. పంతులు మాటలు విన్న వెంకయ్య చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయమంతా తన భార్యకి చెప్తాడు. ఏంటో రాదా, మనవాణ్ణి ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. వాడు మన చెయ్యి దాటిపోయాడేమో అనిపిస్తుంది. నువ్వేం దిగులు పడకయ్యా, వాడు చిన్నపిల్లాడు కదా. నీ చిన్నప్పుడు నువ్వు సరదా పనులు చేయలేదా? నా చిన్నప్పుడు నేను చేయలేదా? మనం ఇద్దరం అలా చేశాం కాబట్టి వాడు చెయ్యాలని లేదు కదా రాదా. వాడు అల్లరి చేస్తున్నాడని కాదు బాధ, నలుగురిలో నవ్వుల పాలయ్యే పనులు చేస్తున్నాడని నా బాధంతా. సరే, వాణ్ణి మనతో పాటు పనికి కొద్ది రోజులు తీసుకుని పోదాం. మన కష్టం చూసి అమ్మా నాన్న ఇంత కష్టపడుతున్నారనో, లేక వాడు భవిష్యత్తులో ఇంత కష్టపడొద్దనో ఎలాగోలా చదువుకుంటాడేమో. సరే, అలాగే చేద్దాం. నేను మన ఆవుల మంద దగ్గరికి వెళ్ళి వస్తా. రేపటినుంచి ముగ్గురం కలిసి ఆవుల్ని అడవికి మేతకు తీసుకుని వెళ్దాం అని అంటాడు. తర్వాతి రోజు ముగ్గురూ కలిసి ఆవుల మందని తీసుకుని అడవికెళ్తారు. ఓరే కెట్టయ్య, నువ్వీ చెట్టెక్కి కూర్చొని చుట్టూ గమనిస్తూ ఉండరా. ఏదైనా పులి కాని నక్కలు కాని ఏవైనా వేటాడే జంతువులొస్తే కాస్త గట్టిగా అరిచి మాకు చెప్పు. అప్పుడు మేము ఆ జంతువుని తరమడమో లేక ఆవుల్ని వాటి కంట పడకుండా దాచడమో చేస్తాం. జాగ్రత్తగా గమనించు అని చెప్పి చెట్టెక్కిస్తాడు పిల్లాణ్ణి. అబ్బా, ఇక్కడ కూర్చొని చాలాసేపు అయింది. ఊరిలో ఉంటే సరదాగా ఆడుకుంటూ ఉండేవాణ్ణి. ఒక పని చేస్తా, పులొచ్చిద్దని చెప్తే నాన్నవాళ్లు ఆవుల్ని తీసుకుని ఇంటికి వెళ్తారేమో అని అనుకుని, నాన్నా పులి వచ్చే, నాన్నా పెద్ద పులి వచ్చే, నాన్నా పులి వచ్చే అని అరవడం మొదలు పెడతాడు. దాంతో వెంకయ్య రాధ చాలా కంగారు పడుతూ ఆవులన్నింటినీ ఒకవైపు జరిపి వెంకయ్య కంగారుగా దగ్గరికి వెళ్లి, ఎక్కడ్రా, ఏ వైపున కనిపించింది పులి నీకు అని అడుగుతుంటాడు కంగారుగా. నాన్నా, పులి లేదు గిలి లేదు, తమాషా చేశాను. ఒకవేళ పులి వస్తే నువ్వు ఎలా కంగారు పడతావో చూద్దామని అనుకున్నాను. పిచ్చోడివారా, ఒక 2 నిమిషాల్లో గుండె ఆగినంత పనైంది తెలుసా. నువ్వు మారతావని ఏదో మూల చిన్న ఆశ ఉండేది. నువ్వు చేసిన పనికి ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఛీ, నువ్వు రావయ్యా, వాడింక మారడు అని వెంకయ్యని తీసుకుని వెళ్తుంది రాధ. అలా కాసేపు గడిచిపోతుంది. మళ్లీ కృష్ణ నాన్నా పులివచ్చే, నాన్నా పులివచ్చే అని అరవడం మొదలు పెడతాడు. అయ్యా, నువ్వు అనవసరంగా లేనిపోని కంగారుపడి వాడి దగ్గరికేం పోనవసరం లేదు. వాడు మళ్లీ సరదాగా చెప్తుంటాడు. ఇలా చెప్పినప్పుడల్లా పోయి మోసపోవడం కంటే మనం మన పని చూసుకోవడం మంచిది. చూడు రాదా, వాడు చెప్పేది అబద్ధమైందే అనుకో, ఇంకోసారి మోసపోతాం. కాని ఒకవేళ నిజమే అయితే పిల్లాణ్ణి కోల్పోతాం. దానికంటే ఇంకోసారి మోసపోవడంలో తప్పేమీ లేదు కదా అని చెప్తూ కృష్ణ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాడు. నాన్నా, ఈసారి కూడా నువ్వు మోసపోయావు నాన్నా. నేను కాలక్షేపం కోసం తమాషా చేశాను అని అంటుండగానే దూరంగా ఉన్న పొదలో అలికిడి వినిపించి అటువైపు చూస్తాడు వెంకయ్య. కృష్ణ, నిజంగానే పులి వచ్చిందిరా. నువ్వు చెట్టుపైనే ఉండు, కిందకి రాకు అని అప్పటికప్పుడు చుట్టూ పక్కనున్న ఎండుటాకులు వేసి నిప్పంటించి పులి మీదకు మంటని విసురుతూ ఉంటాడు. ఆ భయానికి పులి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చెట్టు మీద భయపడుతూ ఉన్న కృష్ణ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. రాధా, ఆవుల్ని తీసుకొని ఇంటికిరా. కిష్టయ్య పులి అదురుకి భయపడిపోయాడు అని కృష్ణని చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ భయానికి కృష్ణకి జ్వరం వచ్చేస్తుంది. కృష్ణ నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి తల్లిదండ్రులిద్దరూ అతని ముందే కూర్చుని ఉంటారు. అయ్యా, ఏం కాలేదులయ్యా. ఆ భయానికి కాస్త ఒళ్ళెచ్చబడ్డదంతే. నువ్వు ప్రశాంతంగా పడుకో, ఉదయానికల్లా మాయమైపోతాది. అమ్మా, రెండవసారి కూడా పులి వచ్చిందని సరదాగా నే పిలిచానమ్మా. కాని నిజంగానే వచ్చింది. నేను మొదటిసారి సరదాకి చేశానని రెండవసారి వచ్చి ఉండకుంటే నిజంగానే నా ప్రాణాలు పోయేవమ్మా. ఒక ఆకతాయి పని ప్రాణాల మీదకు తెస్తుందని నేను అనుకోలేదమ్మా. ఇంకెప్పుడు అలా చేయనమ్మా. నన్ను మన్నించండమ్మా. సరదా పనులు, ఆకతాయి పనులు ఎవరైనా చేస్తారా?
కానీ అవి మనకి ఆనందాన్ని ఇవ్వాలి తప్ప అవతలి వాళ్లకు ఇబ్బందిని కలిగించొద్దు. అలా కలిగించే పనులు ఎప్పటికీ చేయకూడదు. నేను రేపటి నుంచి క్రమం తప్పకుండా బడికి పోతానమ్మా. బాగా చదువుకుంటాను. కిట్టయ్య, ఇన్ని రోజులు నువ్వు ఆకతాయి పనులు చేసి అందరితో నానా మాటలు అనిపించుకున్నావు. ఇప్పుడు మారావంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా మనం చేసిన చెడే గుర్తుంటుంది అందరికీ. అంత మాత్రాన మళ్ళీ ఆకతాయి పనులు చేయడానికి పోకుండా ఉండగలిగితేనే నువ్వు నిజంగా మారినట్టు. అలా ఇంకెప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టే పనులు చేయవని నేను నమ్ముతున్నాను. అలాగే అందరికీ నమ్మకం వచ్చేలా మంచివాడిగా ఉండు. మీ బడి పంతులు నీ మీద నమ్మకం లేదు అని చెప్పాడు కదా. నువ్వు బాగా చదువుకొని ఆ పంతులతోనే భలే మారావురా అనిపించుకోవాలి. సరేనా? అలాగే నాన్న, ఇప్పట్నుంచి ఏ ఆకతాయి పనులు చేయకుండా చక్కగా చదువుకుంటా అని అంటాడు. కృష్ణ ఆనాటి నుంచి ఆకతాయి పనులకు దూరంగా ఉంటూ చక్కగా చెప్పిన మాట వింటూ బాగా చదువుకుంటూ ఉండేసరికి అందరికీ కూడా కృష్ణ మీద ఉన్న చెడు అభిప్రాయం పోయి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కృష్ణలో వచ్చిన మార్పు చూసి అతని బడిపంతులు ఇంటికొచ్చి, మీరు ఏ మాయ చేశారో ఏ మంత్రం వేశారో తెలియదు కానీ మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుల్లా మారిపోయాడండి. చక్కగా చదువుతున్నాడు కూడా. మాయ లేదు, మంత్రం లేదయ్యా. మాకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో చూపించాం. 4 మంచి మాటలు చెప్పాం, అంతే. మీరొచ్చి వాడి మంచితనం గురించి చెప్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. చాలా సంతోషంగా ఉంది అని బడిపంతులకి దండం పెడతాడు వెంకయ్య.